హలో కిడ్స్. నా పేరు శాలిని. నేను ఫస్ట్ గ్రేడ్ నుండి 10th గ్రేడ్ వరకు తెలుగు హిందీ లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తెలుగు లెసన్స్ని హిందీలో, హిందీ లెసన్స్ని తెలుగులో. సో ఇవాళ నేను ఈ వీడియోలో 6th గ్రేడ్ బాల్ బగీచా 1 హిందీ సెకండ్ లాంగ్వేజ్ బుక్ ఏదైతే ఉందో వాటిలో అన్ని లెసన్స్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం ఫస్ట్ లెసన్ ఆమ్లేలో ఆమ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేనేంటంటే ఈ బాల్ బగీచా 1 బుక్ లో అన్ని లెసన్స్ అన్ని లెసన్ వైజ్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఒక వీడియోలో ఒక లెసన్ మాత్రమే ఉంటుంది, ప్లస్ ఆ లెసన్ కి సంబంధించిన గ్రామర్ లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమున్నా కూడా అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను వీడియో కింద కమెంట్స్ లో అడగొచ్చు. ప్లస్ ఈ వీడియోస్ అన్నిటిని బాల్ బగీచా 1 అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది బాల్ బగీచా 1. అందులో గనక మీరు వెళ్ళి చూస్తే ఈ లెసన్స్ అన్ని ఆర్డర్లో ఉంటాయి. మీకు ఏ లెసన్ కావాలంటే అది వినొచ్చు. ఓకే, సో లెట్ స్టార్ట్. సో ఇక్కడ లెసన్ పేరేంటి? ఆమ్ లేలో ఆమ్. ఆమ్ అంటే ఏంటి? మ్యాంగో, మామిడి పండుని హిందీలో ఆమ్ అంటారు. లేలో అంటే తీసుకో, తీసుకోండి అని అర్థం. సో ఇక్కడ ఉంది, ఆకి మాత్ర కూడా ఉంది. మీకు హిందీలో మాత్రాస్ వచ్చా? ఇది వచ్చేసి ఆకి మాత్ర. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి ఆకి మాత్ర. ఆకి మాత్ర. ఇక్కడ ఏం రాస్తుంది? ఏక్ చోటీ సి లడ్కి देख रही थी टोकरी, टोकरी में क्या है? अनार है या आम? दिखने में है पीले पीले, नाम इसका డాష్ హే. ఇక్కడ ఒక డాష్ ఇచ్చారు. సో ఏంటి దీని అర్థం? ఏక్ చోటీ సి లడ్కి అంటే ఒక చిన్న అమ్మాయి అంట. దేక్ రహీతి టోక్రీ, టోక్రీ అంటే బుట్ట, చోటి అంటే చిన్న, లడ్కి అంటే అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి అంట ఒక బుట్టను చూస్తుందంట, బాస్కెట్ ని చూస్తూ ఉంది. టోక్రీ మే క్యా హే? ఏముందా బుట్టలో? అనార్ హే యా ఆమ్? అనార్ అంటే పొమగ్రనేట్, దానిమ్మ ఉంటుంది కదా. సో దానిమ్మ పండుందా లేదా మామిడి పండుందా అంటే దిఖ్నే మే హే పీలే పీలే. ఎలా ఉన్నాయంట ఆ పళ్ళు? పీలే అంటే ఎల్లో కలర్, ఎల్లో ఎల్లో కలర్ లో ఉన్నాయంట. సో ఏ పండు ఎల్లో కలర్ లో ఉంటుంది? పసుపు రంగులో ఏది ఉంటుంది? దానిమ్మ పండా లేదా మామిడి పండా? మామిడి పండు కదా. సో నామ్ ఇస్కా ఆమ్ హే. ఇక్కడ ఉన్న బ్లాంక్ లో మనము ఆమ్ అని రాయాలి. సో దిస్ ఈజ్ అ ఆమ్, ఆమ్. ఓకే, సో ఆ బుట్టలో ఏ పండు ఉంది? మామిడి పండు ఉందన్నమాట. చూడు, ఇక్కడ బుట్టలో మామిడి పండ్లు ఉన్నాయి. ఆ అమ్మాయి వాటిని చూస్తుంది అనమాట, బుట్టని చూస్తుంది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చిత్ర మే క్యా క్యా హే? ఆ పిక్చర్, చిత్ర అంటే పిక్చర్, పిక్చర్ లో ఏమేమి ఉన్నాయి? పైన ఉన్న పిక్చర్ లో ఒక అమ్మాయి ఉంది, ఒక ఆవిడ నెత్తిపై తలపై బుట్ట పెట్టుకొని అందులో మామిడి పళ్ళు తీసుకొని వెళ్తుంది, ఒక ఇల్లు కూడా ఉంది కదా. సో ఏం రాయొచ్చు? చిత్ర మే ఏక్ లడ్కీ హే అంటే పిక్చర్ లో ఒక అమ్మాయి ఉంది, और एक औरत, औरत అంటే ఒక విమెన్, ఒక మహిళ, एक और एक औरत टोकरी में आम लेकर आ रही है या जा रही है అని రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, తుమ్హే కౌన్ సా ఫల్ పసంద్ హే, క్యో? అంటే నీకు ఏ పండు ఎక్కువగా ఇష్టం, ఇంకా ఎందుకు? ఓకే, సో మీకు ఏ పండు ఎక్కువగా ఇష్టం, ఎందుకు, అది రాయాలి. ఓకే, ఒకవేళ మీకు మామిడి పండు ఇష్టం ఉంటే ముఝే ఆమ్ పసంద్ హే. క్యో ఎందుకు అంటే క్యోంకి ఉస్కా స్వాద్ బహుత్ అచ్చా హే యా మీఠా హే, చాలా తీయగా ఉంటుంది, లేదా ఉస్కా वो बहुत स्वादिष्ट होता है, చాలా టేస్టీగా ఉంటుంది అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గీత్ మే ఆ మాత్రా వాలే శబ్ద్ పర్ సర్కిల్ लगाइए. అంటే ఏంటి అంటే ఆ, ఇక్కడున్న పాటలో పైన ఉన్న పోయంలో ఆకి మాత్ర, ఏవైతే ఆకి మాత్ర వర్డ్స్ ఉంటాయో వాటిపైన సర్కిల్ చేయాలంట. ఓకే, చూద్దామా మరి దేనిపైన ఆకి మాత్ర ఉన్నాయో, ఏ వర్డ్స్ కి ఆకి మాత్ర ఉన్నాయో. ఆకి మాత్ర వేటిపైన ఉంది? అనార్, ఇక్కడ నాకి ఆకి మాత్ర ఉంది. ఆమ్, నామ్ కదా, వీటికి మాత్రమే ఆకి మాత్ర ఉంది. అనార్, ఆమ్,
నామ్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఇంకేమంటున్నారు? అనార్ శబ్द पर सर्कल और ఆమ్ శబ్द पर స్క్వేర్ लगाइए అంటే అనార్ అంటేనేమో ఇందాక చెప్పాను కదా పొమగ్రనేట్ దానిమ్మ. అక్కడ ఎక్కడైతే మనకి అనార్ అనే వర్డ్ కనిపిస్తుందో దానిపైన సర్కిల్ చేయాలి, ఆమ్ కనిపిస్తే స్క్వేర్ చేయాలన్నమాట. సో ఎక్కడెక్కడ అనార్ ఉంది? ఇది అనార్. సో ఇక్కడ సర్కిల్, ఆమ్ కనిపిస్తే ఇలా స్క్వేర్ వేయమంటున్నారు. ఓకే, మళ్ళీ ఇక్కడ యహ ఆమ్ కా పేడ్ హే, ఆమ్ స్క్వేర్, అన్నార్ కనిపిస్తే సర్కిల్. ఓకేనా? चित्र, नेक्स्ट ई, चित्र देखिए, शब्द पढ़िए, इन्हें वर्णमाला चार्ट में पहचानो, పహచాను సర్కిల్ లగాయియే. సో ఇక్కడ ఏమేమి ఉన్న రాస్తున్నాయి? అనార్, ఆమ్ అంటే అ, నమే ఆకి మాత్ర నా, और ర ఏమవుతుంది? అనార్. ఇది ఆమ్. ఓకేనా కిడ్స్? ఇది వచ్చేసి ఫస్ట్ లెసన్. ఇక్కడ కింద ఒక చార్ట్ ఇచ్చారు కదా, ఆ పైన చూసిన వర్డ్స్ ఎక్కడ, లెటర్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని సర్కిల్ చేయాలంట. ఓకే, ఇక్కడ ఏమేమి చూసాము? ఆ ఉంది అనార్లో, మళ్ళీ ఆమ్లో ఆ ఉంది, మా ఉంది, ఈ మా ఉంది. సో వీటిని మనం సర్కిల్ చేయాలి. ఏ ఏ వర్డ్స్ అయితే చూసారో వాటిని. ఇప్పుడు అనార్లో ఆ ఉంది, ఆమ్లో ఆ ఉంది, నా ఎక్కడుంది? అనార్లో నా ఉంది, ఆమ్లో మా ఉంది, అనార్లో మళ్ళీ రా ఉంది. ఓకే, ఇలా సర్కిల్ చేయాలంతే. ఓకే, మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ కిడ్స్.